హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ చేతి వంటలు అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి పాడ్యం రోజు అనమాట. ఇంకా ఈరోజు బుధవారంతో అయితే పాడ్యం, ఈ కార్తీక మాసం పూజలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. నేనైతే తెల్లవారుజామున అయితే 4 గంటలకే నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ కూడా పూజ చేసుకొని ఇల్లు అనేది ముందు రోజే క్లీన్ చేసేసుకొని ఇంక ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అనేది స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టాక అప్పుడైతే గుడికి, నెక్స్ట్ మా ఇంటి పక్కన చిన్న గడ్డ ఉందని చెప్తూ ఉంటాను కదా, ఆ గడ్డలో వత్తులు వదలడానికి అయితే మేము వెళ్తాము. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయితే ఆడవాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. తెల్లవారుజామునే పూజలన్నీ చేసుకొని అన్ని పనులు కూడా చకచకమని అయిపోతాయి, పనులు కూడా తొందరగా అవుతాయి కదా. ఇంకా మార్నింగే లేచి అయితే ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటున్నాము, నేను అత్తయ్య ఇద్దరం కూడా. కార్తీక మాసం నెల రోజులు చేయలేని అన్నవాళ్ళు కూడా ఈ ఒక్కరోజు పూజ చేసి మళ్ళీ లాస్ట్ రోజు పూజ చేస్తే నెల చేసిన ఫలితం అయితే ఉంటుందండి. వాళ్ళకైతే నెల చేయలేను, మాకు ఖాళీ లేదు, వీలు ఉండదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాడ్యం రోజు ఒక్కరోజు పూజ చేస్తే సరిపోతుందండి. నా పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ అత్తయ్య గారు కూడా పూజ చేసేసుకున్నారు. ఇంకా తర్వాత గడ్డి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ప్రతి సంవత్సరం కూడా ఒత్తులు వదలడానికి అయితే మేము చాలా కష్టపడే వాళ్ళమండి. కానీ ఈసారి అయితే మా ఊర్లో నాయకులందరూ కలిసి ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కార్తీక మాసంలో గడ్డలో ఒత్తులు వదులుకోవడానికి అని చెప్పేసి 3 రోజుల్లో అయితే మెట్ల నిర్మాణం అనేది స్టార్ట్ చేశారండి. ఈ సంవత్సరం అయితే కొద్దిగా హ్యాపీగా ఆడవాళ్ళందరం కలిసి సరదాగా ఒక్కసారే వెళ్ళి అయితే వీధుల వాళ్ళందరం కూడా చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. తెల్లవారుజామునే బాగుంటుంది కదా, ఒత్తులు అందరం కూడా కలిసి సరదాగా అయితే గడ్డలో వదులుకున్నాము. చాలా హ్యాపీగా అంతే అనిపించిందండి. ప్రతి సంవత్సరం జారిపోతూ ఉండేదన్నమాట. కొంచెం కార్తీక మాసం అనేసరికి వర్షాలు అవి పడుతూ ఉంటాయి కదా, అందువల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడైతే హ్యాపీగా అయితే గడిలో దీపాలన్నీ కూడా చక్కగా ఒత్తులు అనేది వదులుకున్నాము మేమైతే. మా ఆడవాళ్ళ కష్టాన్ని అయితే అర్థం చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నేనైతే పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియచేసుకుంటున్నానండి. ఇంకా మొత్తానికైతే గడిలో ఒత్తులు అవి వదిలేసిన తర్వాత నెక్స్ట్ మా ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది. టెంపుల్కి కూడా వెళ్ళి స్వామివారికి బొజ్జగనపైకి కూడా దీపం అయితే పెట్టేశాను. ఇంకా నాకు టైం అయితే 5:30 అయిపోయింది. ఇంకా క్యారేజీలు కూడా స్టార్ట్ చేసేయాలి కదా, ఎన్ని పనులు ఉన్నా సరే. ఇంకా 7 అయ్యేసరికి పిల్లల బస్సు అయితే వచ్చేస్తుంది. ఇంకెప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి నేనైతే సింపుల్గా వెజ్ బిర్యానీ తాలింపు పెట్టేశాను పిల్లలకైతే, కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పేసి. ఇంకా అప్పటికే టైం అయితే లేదండి అసలు. నెక్స్ట్ పాపకు కూడా జెల్ అవి వేయాలి కదా, టైం అయితే సరిపోదని చెప్పేసి ఇంకా కర్రీ చేయడానికి వీలవదని బిర్యానీ చేసాను. ఇంకా టిఫిన్కి వచ్చేసరికి అయితే దోశల పిండి నైటే రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మా ఇంట్లో పిల్లలు అయితే దోశలు అయితే చాలా ఇష్టంగా తింటారండి, వాళ్ళకైతే చాలా ఇష్టం. అన్ని టిఫిన్ల మీద కూడా దోశలు అయితే నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇంకా చట్నీ అయితే బొంబాయి చట్నీ చేసాను. ఇంకా టైం ఉండదు కదా, ఏది తొందరగా అయిపోతే సింపుల్గా అదే చేయడానికి అయితే మార్నింగ్ క్యారేజ్కి అయితే నేను టైం చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా దోశలకైతే నేను బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే టైం టు టైం చూసుకొని అన్నీ కూడా కంటిన్యూగా లైన్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను నేనైతే. ఇంకా చట్నీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దోశలు వేసేసి పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి వాళ్ళు రెడీ చేసి క్యారేజీలు అన్నీ కట్టేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా వరకు అయితే నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా కార్తీక మాసం వచ్చిన వెంటనే కొద్దిగా పనులు అనేవి ఈజీగా అయిపోతాయండి. ఎందుకంటే తెల్లవారుజామునే లేస్తాం, ఇంట్లో దీపం ఎర్లీగా పెట్టేసుకుంటాం కదా. ఇంకా దీపం పెట్టేసుకుంటే పని కూడా మనకి తొందరగా అయిపోతాయి, అన్ని పనులు కూడా. నాకైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆ పై వచ్చే ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. నెక్స్ట్ ఇంకా కార్తీక మాసం కదా, నేనైతే ఉల్లిపాయ తినకూడదని చెప్పేసి ఇంకా బిర్యానీలో ఉల్లిపాయ అయితే వేయలేదండి. నార్మల్ ఉల్లిపాయ లేకుండానే కర్రీస్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈసారి అయితే. చూద్దాం అయితే, ప్రతిసారి అలాగే అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంక నెక్స్ట్ అయితే నేను కూడా ఇంక టిఫిన్ చేసేస్తున్నాను. ఇంకా ఈ పిల్లలు వెళ్ళేసరికి నేను టిఫిన్ తినేసరికి మ్యాక్సిమం రోజు అయితే 10 అలా అయిపోద్ది ఇంకా టైం అయితే. ఇంకా టిఫిన్ తినేసి ఒకసారి అయితే టీ అయితే తాగేసాను.
ఇంకా పిల్లలు సాయంత్రం రాబోతుకి ఎలాగా టైం 4:30-5 అలాగ అయిపోద్ది. ఇంకా టైం ఖాళీయే కదా. ఈలోపు కొద్దిగా బట్టలు అయితే ఉంటే వాషింగ్ మిషన్లో వేసేసుకొని అవి అయ్యేలోపు జాకెట్ అయితే కట్ చేసేసుకున్నాను. జాకెట్ కట్ అయిన తర్వాత అప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఉతికి ఆరబెట్టేసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే ఖాళీ కదా, ఇంకా స్టిచ్చింగ్ అయితే మొదలుపెట్టానండి. మళ్ళీ లంచ్ టైం వరకు కూడా ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి రోజు ఎక్కువ కొట్టకపోయినా మ్యాక్సిమం ఒక బ్లౌజ్ అయినా సరే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. బయట వాళ్ళవి కూడా కుడతానండి, నాయి కాకుండా. నేను స్టిచ్చింగ్ వర్క్ ఎలా నేర్చుకున్నానంటే నాకు తోటికాడుల వరసే అవుతుంది. మా ఇంటి పక్కన అక్క దగ్గర అయితే ఒక 4 రోజుల వరకు కూడా ప్రాసెస్ కటింగ్ ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్ పార్ట్లన్నీ కూడా కటింగ్ ఎలా అన్నది కూడా అక్క దగ్గరకు ఒక 4 రోజులు అయితే వెళ్ళి నేర్చుకున్నాను. ఆ తర్వాత 2 రోజులు మొత్తం యూట్యూబ్లో వీడియోస్ అన్నీ కూడా చూశానండి. ఏదైనా డౌట్ వస్తే దానికి సొల్యూషన్ కూడా యూట్యూబ్లోనే ఉంటుంది కదా. అలాగ యూట్యూబ్ వీడియోస్ అయితే ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తగ్గగా టైప్ చేసి 1-2 సార్లు అయితే యూట్యూబ్లో ఆ వీడియోస్ అలా కంటిన్యూగా చూసేదాన్ని. అలా ఒక 6 మంత్స్ వరకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరేవి కాదు. ఇంకా తర్వాత నుంచి అయితే పర్ఫెక్ట్గా కుట్టడం అనేది వచ్చేసింది. ఇంకా సింపుల్గా అయితే పైపింగ్ కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా నేర్చుకున్నానండి. ఇంకా బ్లౌజ్ అది కుట్టేసరికి అయితే మధ్యాహ్నం 12:30 అయిపోయిందండి. ఇంకా లంచ్ అయితే ప్రిపరేషన్ చేయాలి కదా. మా కోసం అయితే ఈరోజు వేడివేడిగా రైస్ చేశాను. ఇంకా కర్రీ వచ్చేసి వంకాయ ఫ్రై అయితే చేశాను. నార్మల్ డేస్లో అయితే మా వారికి డ్యూటీ ఉన్నప్పుడు ఆయనకి మాకు కలిపి ఒకసారి వండేసుకుంటాము. ఆయనకి ఒక 3 డేస్ సెలవు రావడం వల్ల ముందు పిల్లలకి అయితే క్యారీస్ కట్టేశాను. ఇంకా మధ్యాహ్నం అయితే నేను వంట చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వంకాయ ఫ్రై కోసం ముందుగానే పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు బాగా వేగిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న టమాటో, పచ్చిమిరపకాయలు కూడా వేసి మూత పెట్టుకొని టమాటో అనేది మెత్తగా ఉడికే వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న వంకాయలను అయితే 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఈ పోపులో వేసుకొని 2-3 నిమిషాలు మూత పెట్టుకొని దగ్గరికి అయితే వంకాయ ముక్కలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడగా కొద్దిగా కారం వేసుకొని కారం వాసన పోయే వరకు వేగిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని 1 గ్లాసు వాటర్ అయితే వేసుకొని మెత్తగా మగ్గిన తర్వాత తీసేసుకుంటే వేడివేడిగా వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మధ్యాహ్నం కూడా భోజనం కూడా నేను కంప్లీట్ చేశాను. ఇంకా భోజనం చేసిన తర్వాత చీరకైతే ఫాల్గా జిగ్జాగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ జిగ్జాగ్ కూడా చేసేసుకుంటాను. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే తెల్లవారుజాము 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నా డైలీ రొటీన్ అయితే ఇలా సాగుతుంది. ఇంకా మధ్యాహ్నం నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఎలా ఉంటుంది అనేది రేపటి వీడియోలో అయితే మీ అందరికీ తప్పకుండా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరికీ కూడా కార్తీక పాడ్యమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.